హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక పోతే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూసింది కదా బిగ్ బాస్. నాగమణికంట అంత చీప్ గాడా, అంత ఇప్పుడు అంత వేస్ట్ గాడా, అంత కనీసం కొంచెం కూడా ఏం లేకుండా ఉన్నాడా మీరు చెప్పండి. అండ్ ఇంకొక విషయం, పృథ్వీరాజ్ శెట్టి అనే విషయానికి వస్తే, ఎందుకు పృథ్వీరాజ్కి దాంట్లో అంత సపోర్ట్? హౌస్ మేట్స్ అవ్వచ్చు, ఈవెన్ బిగ్ బాస్ లో ఉన్న నాగార్జున అవ్వచ్చు, ఎందుకు పృథ్వీరాజ్కి బాగా సపోర్టో చెప్తా నేను. ఈ విషయాలు ఎలా అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం, యష్మి ఎవరు యష్మి ఎవరైతే ఉందో సీరియల్ యాక్టర్ యష్మి, ఆమెకి ఎందుకండి అంత పొగరు? అసలు ఆమె పొగరుగా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంది? నాగమణికడని చీప్ అనడానికి కారణం ఏంది? అబద్ధాల డబల్ షేడెడ్ నిఖిల్ ఆట ఏంది? ఇవన్నీ చెప్తా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అయిన వీడియో ఇది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేసిన తర్వాత వీడియో చూడండి. మీరు ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఆ విషయాలు ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది సమూహంగా జరిగేది, నాట్ ఓన్లీ వన్. కొంతమంది కంటెస్టెంట్స్ పోయి ఆ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉండి వాళ్ళ ఆట తీరుని బట్టి బయటికి రావడం, వాళ్ళ ఆట తీరుని బట్టి ఉండి గెలిచేవాళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలాంటిది నిన్న జరిగిన నామినేషన్స్లో ప్రవర్తన ఒక్కొక్కది, ఒక్క మనిషిని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం, కొంచెం కూడా రెస్పెక్ట్, హ్యూమన్ నేచర్ అనేది ఎవ్వరికి లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తావా బిగ్ బాస్? నాకు అర్థం కాదు. అబద్ధాలు, ఆడ ఫుటేజ్ కనబడుతుంది, వాటి గురించి లేదు. ఎందుకు ఇవన్నీ నిబ్బిగాలని తీసుకుపోయి బిగ్ బాస్ చేస్తే ఇట్లనే అనిపిస్తుంది, ఇట్లనే ఉంటుంది కూడా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అని. కాంతార క్లాన్కి చీఫ్ అయిన సీత మణికంఠను తీసుకెళ్లి జైలు రూమ్లో వేయవలసిందిగా కోరుతున్నా. దట్టు నేను చెప్పే వరకు జైలు ఓపెన్ చేయొద్దు అని అన్నాడు. జైలు రూమ్ అనే దానికి ఒక అర్థం కానీ, దానికి ఒక వాల్యూ కానీ ఉందా? నాగార్జున వచ్చి రెడ్ కార్డు పట్టుకొచ్చి రెడ్ కార్డు వాల్యూ తీసేస్తాడు. బిగ్ బాస్ జైలు రూమ్ అని పెట్టి జైలు వాల్యూ తీసేస్తాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు ముందు తెలుస్తుంది. దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. ఒక సెటప్ వేసినప్పుడు ఆ సెటప్ వాల్యూ అనేది ఉండాలి కదా. ఏంటది నాకు అర్థం కానీ. నేను మరీ సీరియస్గా మాట్లాడుతున్నా కదా, వద్దు, కూల్గా నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాం. మీరేం ఫికర్ కాకండి, ఇచ్చిపడేద్దాం. ఓపెన్ చేయగానే ఆడ కూర్చొని విష్ణుప్రియను ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? సోనియా పృథ్వీ గురించి. నేను సోనియా ఉన్నప్పుడు పృథ్వీగాన్ దగ్గరికి పోవాలంటే పోబుద్ధి కాకపోయేది, ఇప్పుడు పోతానే అని చెప్పేసి విష్ణు అంటుంది. బేసిక్గా సోనియా పోయేటప్పుడు ఆడవాళ్ళందరికీ వాళ్ళిద్దరు అటెన్షన్ సీక్ చేస్తారు, ఆడవాళ్ళందరికీ వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళకి నేను కావాలి అనే మాట సోనియా అనడానికి రీజన్ ఏం తెలుసా? విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియే ఆ పృథ్వీతోని క్లోజ్ ఉండడం వల్ల, ఆ పృథ్వీతోని పృథ్వీ అని పోవడం వల్ల, బుగ్గలు విండడం, లవ్ అనడం, కొవ్వు అనడం, ఇవన్నీ చేయడం వల్లనే ఈ అమ్మాయిలందరికీ వాళ్ళిద్దరు కావాలనే ఆలోచన అందరి మీద ఇట్లా పులిమి సోనియా బయటికి మంచిగా అయిందా అన్నట్టు అనిపించింది నాకు. కట్ చేస్తే జైలు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను పృథ్వీ గారి దగ్గర పోకపోయేది, నిఖిల్ గారి దగ్గర పోయేది, సోనియా పోయినాక ఇప్పుడు నాకు ఓకే అనిపిస్తుంది అని చెప్పేసి అది మాట్లాడిన తర్వాత నైట్ అయింది, పండుకున్నారు. లాల్లా భీమ్లా అడవి పులే గొడవ పడే పాట స్టార్ట్ అయింది. గల 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 గాల్లా డాన్స్ కూడా వేసిండ్రు. కట్ చేస్తే నిఖిల్, యష్మి, పృథ్వీ కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంది, అరే విష్ణు నన్ను అలా అనడం ఏం బాగాలేదురా, గాజులు వేసుకొని బొట్టు పిల్ల పెట్టుకుంటే కథం అని నన్ను విష్ణు అన్నదిరా అని నిఖిల్ చెప్పుకుంటూ ఫీల్ అవుతున్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు మాట్లాడలే, ఆదివారము మాట్లాడలే. ఇవాళ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నామినేషన్లో నీకు వేరే పాయింట్ లేదు కాబట్టి ఆ పాయింట్ నామినేషన్ చేద్దామని, అంతే కదా. నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావు అని కూడా అంటావు. ఇది కాంచన సినిమా మోడల్ నిన్ను అంటారు అని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇట్లా అంటావు. ముందు ఈయనకు బాగుంది, ఈయన విషయం గురించి ఈ నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తా. నామినేషన్ ఓపెన్ చేయగానే పోయిన్లు ఆక్షన్ ఏరియాలకు పోయిన్లు, కుంపటి పక్కన ఫోటోలు పెట్టిండు. మనం ఇక్కడికి వచ్చినామంటే మనలో ఫైర్ ఉండాలి, ఆ ఫైర్ తోని మనం ఇక్కడ ఆడి గెలవాలి. ఆ ఫైర్ లేదు అనుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి నామినేషన్ పాయింట్ చెప్పి వాళ్ళ
ఫొటోస్ తీసుకొచ్చి అగ్నిలో వేసి కాల్చేయాలి. అంటే నీలో ఫైర్ ఉందా లేదా, నీలో ఫైర్ లేదు, యు ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనేది మొహం మీద కారణాలు చెప్పి వేయాలనేది నామినేషన్ ప్రక్రియ. దీంట్లో ఫస్ట్ నాగమణికంటను పిలిచిండు. నాగమణికంటను పిలిస్తే నాగమణికంట నైనికని నామినేట్ చేసాడు. నైనిక నామినేట్ చేసిన విధానం ఏంటంటే, నువ్వు హౌస్లో తప్ప నాకు ఊరికే బెడ్రూమ్లో కనబడుతున్నావు. అది నిజమే కదా అండి. మరి ఇప్పుడు ఈమె హౌస్లో అన్ని విషయాలలో పాల్గొనదు, ఊరికే బెడ్రూమ్లో వండుకుంటుంది, ఎన్నోకాడ కూర్చొని అని ఇట్లా ఫీల్ అవ్వకుంటూ ఆమె కూర్చొని ఒంటరిగా ఉంటా ఉంటుంది. అయితే ఆ పాయింట్ మీద నాగమణికంట నామినేట్ చేస్తే దానికి డిఫెండ్ చేసుకున్న నైనిక ఏమంటుందంటే, నా నా అవసరం లేదు అనే ప్లేస్లో నేను ఎందుకు మాట్లాడాలి, నాకు స్కోప్ లేదనే కాడ. నువ్వు వచ్చి చూడలేదు కదా నా క్లాన్లో ఏం జరుగుతుంది. నా క్లాన్కి నేను చీఫ్గా ఉన్నా, ఫస్ట్ సెకండ్ వీక్స్లో నేను చీఫ్గా ఉన్నా, నేనేం చేశాను, నేనేం మాట్లాడాను నీకు తెలియదు కదా, నువ్వు నా క్లాన్ మెంబర్ కాదు కదా అని చెప్పేసి నైనిక మాట్లాడడం స్టార్ట్ చేసింది. నైనిక మీరు ఏం మాట్లాడినా, నైనిక ఏం మాట్లాడినా మీరు గుర్తుపెట్టుకోండి, నాగార్జున సార్ కూడా వచ్చినప్పుడు 200% ట్రూ దట్ యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ గేమ్ ఆర్ యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ హౌస్ మ్యాటర్స్ అని కరాఖండిగా మొహం మీద చెప్తే ఓకే సార్ అని నంగనాచిలాగా అన్నది. ఇవాళ నాగమణికంట నామినేట్ చేస్తే పాయింట్ చెప్తుంది. మరి ఇదే పాయింట్స్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ఇంకా జనాలు ఎక్కువ ఇస్తారు, అప్పుడు చెప్పొచ్చు కదా. ఈమె అప్పుడు చెప్పలే, నామినేషన్లో చెప్పింది. సరే డిఫెండింగ్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేసుకుంది. నెక్స్ట్ నాగమణికంట ఎవరిని చేసిండు అని అంటే యష్మిని చేశాడు. విత్ ద పాయింట్ అబ్బాయిగా లెక్కలో లేదు అనే పాయింట్ ఏదైతే, ఇప్పుడు అబ్బాయిగా వాడు అబ్బాయి లెక్కలో లేడు అని యష్మి ఒకటి మాట అని గుర్తుందా, నాగార్జున సార్ అది చూపించాడు. ఆ పాయింట్ మీద చేస్తే అండ్ ఫిజికల్లీ కూడా వీక్ ఉన్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అంటున్నావు. సో ఐఎమ్ నాట్ ఫిజికల్లీ వీక్ అండ్ నీకు తెలీదు అసలు అక్కడ ఏం జరిగింది. నువ్వు అలా అనడం నేను డిఫెండ్ చేసుకున్నా, నాకు నచ్చలేదు, కనీసం నేను హెచ్చరించిన తర్వాత కూడా నువ్వు లైట్ తీసుకోవాలి అంటే ఆ రోజే మరి నువ్వు వచ్చి అనొచ్చు కదరా, ఆ రోజే నువ్వు వచ్చి అనొచ్చు. అంటే నాకు అప్పుడు క్లారిటీ లేదు, నేను ఇప్పుడు కళ్ళతో చూశాను కాబట్టి నేను అంటున్నా అంటే యష్మి అంటుంది కదా, అవును అంటే కొన్ని కళ్ళతో చూసిందంటావా, నీ కళ్ళతో చూసిందంటావా. యష్మి బిహేవియర్ చూస్తే మీరు ఏమన్నా అనుకోండి, మరి ఇంత దారుణంగా బిహేవియర్ ఉంటుందా. ఆ నాగమణికంటని ఇట్లా చీప్గా తీసేస్తుంది. చీప్గా అంటే చీప్గా కొంచెం రెస్పెక్ట్ లేదా. ఓకే ఫ్రెండ్లీగా మీరు ఉన్నప్పుడు, దోస్తాళ్ళు ఉన్నప్పుడు ఆమె దగ్గరికి నాగమణికంట పోయి ఫ్రెండ్లీగా అన్ని ఎమోషన్స్ తెలుసుకొని అదే ఎమోషన్స్ బట్టి మనోడు నామినేట్ చేసిన అనే పాయింట్ మీద యష్మి పగబట్టింది, యాక్సెప్టబుల్. కానీ అది ఎన్ని వారాలు. ఇప్పుడు ఒక మనిషిని డీఫేమ్ చేసి కొంచెం కూడా వాల్యూ ఇవ్వకుండా మాట్లాడితే ఎంత హర్టింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నాగమణికంట దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ కాన్షియస్నెస్లో వండుకుంటూ చాలా స్ట్రాంగ్ ఉంటుండు. మీ అందరికి తెలుసు కదా ఆయన ఎంత ఎమోషనల్ వీక్ ఉంటాడో. ఇప్పుడు సింపతి ఏం అవసరం లేదు, సరే నామినేషన్ పాయింట్లు చేయండి, కాకపోతే మరి అంతలా చీప్గా ఆయన అలా సిల్లీగా తీసేయడం నాకు పర్సనల్గా అస్సలు నచ్చలేదు. ఓకే మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి. నువ్వు వెయ్యిరా, నువ్వు వేసిన తర్వాత నా నామినేషన్లో మాట్లాడతా ఏసై అంటే ఏంది, నువ్వు ఏం చేయలేవురా, ఏం బీకలేవురా అని అన్నట్టే కదా. ఈ మొక్కతే కాదు, హౌస్లో చాలా మంది అలానే బిహేవ్ చేస్తున్నారు నాగమణికంట విషయంలో. ఈ విషయం నాగార్జున సార్ వచ్చి అడగాలి. నాగార్జున సార్ ఏంది నాకు అర్థం కాదు, నాగార్జున వచ్చి కూడా నాగమణికంటే తిడతాడు. ఆయన ఇప్పుడు కాన్షియస్ లేదు, కాన్షియస్లో ఉందని చెప్పాలి. ప్రాబ్లమ్ ఇప్పుడు యష్మి నిఖిల్కి మధ్యలో జరిగిన క్లాన్కి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి వాళ్ళు చేయాల్సిన ఏదైతే అన్ఫిట్ ఫర్ ద ఫిటెస్ట్ ఫర్ ద హౌస్ అనేది ఏదైతే ఉందో దానికి అనర్హుడు అని ఆయన పెట్టుకున్నప్పుడు దానికి యష్మి అనలేదా స్టార్టింగ్లో నువ్వు వద్దురా అని, సోనియా అనలేదా నువ్వు వద్దురా అని. వీళ్ళిద్దరు నిఖిల్ మాట్లాడుకున్న తర్వాత కాదా ఇదంతా జరిగింది. ఈ విషయం నాగార్జున వేయడం మరి దొంగలు తయారైనంతా హోస్ట్లు. సరే ఈ విషయం పక్కన పెడదాం, మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నైనికి వచ్చి నబిల్ని వేసింది. ఏమని, బర్డ్ సౌండ్ వచ్చినప్పుడు నువ్వు దాని బర్డ్ సౌండ్ కాక మంకీ సౌండ్ వచ్చినప్పుడు దాని బర్డ్ సౌండ్ అన్నావు, దానివల్ల ఫుడ్కి ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా నీకు, ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు, రేషన్ విషయంలో అట్లా చేస్తే మేమందరం ఫుడ్ తినకుండా అయినామంటే నబిల్ సీదా ఒప్పుకున్నాడు. ఓకే ఐఎమ్ సారీ, నేను చేసింది తప్పే, ఇట్స్ ఓకే, నేను ఇంకొకసారి అలాంటి రిపీట్ చేయను, ఇంకోసారి సంచాలక చేసి చాలా చాలా స్ట్రిక్ట్గా చేస్తానని ఫీల్ అవుతున్నా. ఆ టైంలో ఆ రోజు అందరు జోక్గా చేస్తుంటే బిగ్ బాస్ సౌండ్స్ కూడా నేను కూడా జోక్గానే ఫీల్ అయ్యి వినలేకపోయినా తప్ప నాకేదో రేషన్ కార్డ్ చేపియాలి బయాస్డ్గా ఉండాలని ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ యాక్సెప్ట్ అని చాలా క్లియర్గా యాక్సెప్ట్. అది యాక్సెప్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఉండాలి.
మన ప్రాబ్లం నువ్వు నీ తప్పు అని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించు. ఒకవేళ నీ తప్పు లేకపోతే డిఫెండ్ చేసుకో. బట్ నీ తప్పు ఉన్నప్పుడు స్వీకరించడం అనేది ఒక గొప్ప గొప్ప క్వాలిటీ అది. ఆ క్వాలిటీ నాకు నిన్న నబిల్లో కనబడ్డది. చెప్పిండు, ఓకే నేను నా వల్ల మీకు మటన్ కొంచెం రైస్ ఇవన్నీ తగ్గినాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు తిన్న తర్వాతే నేను తింటా, మీరు తిన్నాకనే మిగిలితే నేను తింటా, లేకపోతే అప్పటి వరకు నేను తినను అని చెప్పేసి ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఓకే, కట్ చేస్తే విష్ణుప్రియ అని చేసింది నైనిక. ఏమని చేసింది, నువ్వు మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి అన్నాను, ఐ థింక్ నీకే అది లేదని నేను అనుకుంటా. బికాజ్ నువ్వు ఒకటి చెప్తావు ఒకటి చేయవు అనే పాయింట్ మీద విష్ణుప్రియ నామినేట్ చేస్తే విష్ణుప్రియ కొంచెం డిఫెండ్ చేసుకుంది, బట్ యాక్సెప్టబుల్ అయింది. యాక్సెప్టబుల్ అయిన తర్వాత ఏమైంది, సీత వచ్చి మణికంఠని వైల్డ్ కార్డ్ని ఆపాలి అనే దాని మీద వచ్చి చేసింది. వైల్డ్ కార్డ్ని ఆపాలన్నప్పుడు నువ్వెందుకు రా నాయన, నువ్వెందుకు ఆపాలనుకుంటావు, నువ్వు ఫిట్ కాదా, నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదా, నువ్వెందుకు ఆపాలనుకున్నావు, నాకు అర్థం కాలే అనుకుంటూ నేనే ఆపాలనుకుంటుంటే నీ బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకో సీత, బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అని చెప్పేసి సీత అన్నది. సీత బేసిక్గానే ఇమిటేట్ చేస్తూ చేసిన బాడీ లాంగ్వేజ్ అది. కాబట్టి దాన్ని మనోడు ఏదైతే నాగమణికంట దాన్ని డిఫెండ్ చేసుకొని ఆర్గ్యూ చేసిన విధానం బాగానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడుతుంటే ఆ మనిషి ఎట్లా మాట్లాడో మనం బాడీ లాంగ్వేజ్ చేసి పెడతాం. ఆ బాడీ లాంగ్వేజ్ నాలాగా చూపించకు, నీలాగా చెప్పు, నీ యాటిట్యూడ్ పెట్టే, నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అని చెప్పేసి అప్పటిదప్పుడే మాట మార్చింది సీత. ఆ విషయం నాకు అర్థం కాలేదు. అందరు నాగమణికంట మీద పడి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్పేసి ఆ ఇంటెన్షన్ వేరు నాగమణికంటది, అది మీకు అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నెక్స్ట్ నబీల్ వచ్చి విష్ణుని నైనికట్ చేసిండు, ఈజీగా ఓడగొడతా నేను. విష్ణు చేసిన పాయింట్ ఏంటంటే నీలో అగ్ని కనబడట్లేదు, దేర్ ఈస్ నో ఫైర్ ఇన్ యూ, స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి నీకు క్లారిటీ ఉండట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ మీద చేస్తే యాక్సెప్ట్ చేసింది. కాకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, అన్ని రోజులు ఒకలా ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ దేర్ ఆర్ ఇప్పుడు కొండ ఉంది, ఆ కొండ ఎక్కాలంటే నేను ఎక్కుతానా లేదా అనేది నాకు డౌట్ ఉంటుంది, అండ్ ఇక్కడ నేను ఎన్ని వారాలు అంటున్నా ఉండను అని చెప్పేసి, ఉన్న రోజులు నేను ఎలా ఉంటున్నా అని చెప్పేసి ఆడియన్స్ కి తెలుసు అని ఒక 5 సార్లు అన్నది. ఈమెకు అర్థమవుతుంది ఆమె డౌన్ ఫాల్ అవుతుంది, నాకు తెలుసు కదా బయట జనాలు నన్ను మంచిగానే చూసుకుంటారు, సో నాకు ఓట్లు పడతాయి అనే ఫీలింగ్ లా సింపతి కార్డు బాగా ప్లే చేసింది, విక్టిమ్ కార్డు. ఎవరు, మన విష్ణుప్రియ, మీ ముద్దుల విష్ణుప్రియ ఇది చేసింది. సో విష్ణుప్రియ ఆడేలానే ప్రేరణ నైనిక విషయానికి వస్తే యువర్ నాట్ అంటే నువ్వు కనిపిస్తలేవు, నాట్ బీయింగ్ యాక్టివ్ ఇన్ ద హౌస్, సో అదొక్కటే పోయింది అని చెప్పేసి నబీల్ అన్నాడు. నబీల్ అంటే కూడా ఆమె డిఫెండ్ చేసుకున్నది. అండ్ సపోర్టివ్గా ఉండాలి అని అంటే నేను చీరగల్స్లా చేస్తా అని చెప్పేసి నబీల్ ఒక మాట అన్నాడు, అది మర్చిపోయినాను నేను చెప్పలే. అండ్ ఇంకా పోతే ఆదిత్య వచ్చి నైనికని చేశాడు అండ్ విష్ణుని చేసిండు. నైనికని చేసింది ఏంది, అదే యాక్టివ్ ఉంటలేవు అని. విష్ణుని చేసింది ఏంది, కొన్నిసార్లు మనం రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ వాడాలి, రెస్పెక్ట్ లేకుండా మనం మాట్లాడొద్దు, కొంచెం రెస్పెక్ట్ ఉంటే బాగుంటుంది అనే పాయింట్ మీద ఆదిత్య చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసింది. నాకు మంచిగా అనిపించింది విష్ణుప్రియ. ఇవాళ విష్ణుప్రియ చూడడానికి కూడా కొంచెం కీడు ఉంది. నిఖిల్ విష్ణుప్రియ చేసిండు విత్ ద పాయింట్ ఆఫ్ ఏదైనా మాట ఉంటే అనే ముందు వాట్ ఈజ్ వాట్ అని ఆలోచించాలి. నువ్వు అలా చేతులకు గాజులు అది ఇది అంటే నేను తీసుకోలేకపోయినా, నాకు నచ్చలేదు అని చెప్పేసి విష్ణుని చేసిండు. అండ్ ఏజ్ని బట్టి చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు హట్ అవుతారు అనేది చూస్తే ఇంకా బెటర్. అట్లా చేయి విష్ణు, నువ్వు ఇంకోసారి ఇట్లా చేస్తే అది బాగోదు, బయటికి బాగా పోట్రే అవుతుంది, గలీజ్గా పోట్రే అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అక్కడికి కడిస్తే ఇక పోతే నిఖిల్ అండ్ ప్రేరణ వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ ఎవరిని, నాగమణికంటే నామినేట్ చేసింది. ఒరే నీ లైఫ్లో నీ సాక్రిఫైస్ నువ్వు చేసుకోవాలని అనుకుంటే సాక్రిఫైస్ చేసుకోవాలి, కానీ అంటే నువ్వు తక్కువ చేసుకోవడం ఏందిరా నాయన, నాకు అర్థం కాలే. అండ్ దట్టు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరూ బిగ్ బాస్ మాట్లాడిన తర్వాత నేను వచ్చి అడిగిన నాగమణికంటే వానికి పోయిండా అని చెప్పేసి, నువ్వేమో అక్కడ నో అన్నావు, మరి తీరా చూసేసరికి క్లిప్ చూసేసరికి నువ్వే సాక్రిఫైస్ చేసుకున్నావు, ఇది ఎట్లా అంటే నేను సాక్రిఫైస్ చేసుకోలేదు ప్రేరణ, అక్కడ జరిగిన సంగతి వేరు అది ఇది అని చెప్పేసి ప్రేరణ కూడా అంది. తర్వాత నిఖిల్ అక్కడ ఏమన్నాడంటే ఇలా హెడ్ నాడ్ చేసి స్మైల్ ఇచ్చా అన్నాడు. ఇదే విషయం నిఖిల్ వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు అడిగితే నువ్వు అట్లా చెప్పడం అబద్ధం చెప్పడం నాకు నచ్చలేరా అని అంటే, అరే మన ఇద్దరు కన్వే చేసిన తర్వాత అక్కడి వరకే ఆ సాక్రిఫైస్ రా, నేను క్లాన్కి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి నేనైతే కొంచెం తక్కువ ఉంటా అని చెప్పేసి, మీరెక్కడ పోతే మన క్లాన్ వీక్ అవుతుందో, హౌస్ అంతా ఆడకుండా అవుతుందో అని ఆలోచించి నేను డ్రాప్ అవుట్ అయితే నన్ను మరీ ఇంత హింసిస్తున్నారేంట్రా నాయన అనే పాయింట్ మీద నాగమణికంట మాట్లాడిండు. నువ్వు హెడ్ నాట్ చేయలేదా
అని అడిగితే హెడ్ నాట్ చేసిండు. అబద్ధం, ఇదే మాట మారుస్తాడని చెప్పిన స్టార్టింగ్ నేను. మాట కంప్లీట్ గా మార్చి అబద్ధం ఆడి నేను హెడ్ నాట్ చేయలేదురా అంటే, నువ్వు ఆ రోజు హెడ్ నాట్ చేయలేదారా అని అడిగితే, చేయలేదురా నేను హెడ్ నాట్ చేయలేదు, స్మైల్ ఇచ్చిన అని అంటుండు. ఇంత మాట మార్చి ఎందుకు అయ్యా నిఖిల్? అండ్ దట్టు ఇంకా ఆయన ఏమంటున్నట్టే, ఏ నీ ముందు ఎందుకు చేయాలిరా, నేను నీ ముందు ఎందుకు చేయాలి, నేను డైరెక్టర్వా, నేను ఆడిషన్కి వచ్చినా అని ఇలాంటి మాటలు మాట్లాడి. ఇక నెక్స్ట్ పృథ్వీ కూడా వచ్చి నాగమణికడని చాలా దారుణంగా చేశాడు. ఏంద్రా ఎందుకు లేస్తున్నావు, ఏంది, అవును కోపం తెప్పిస్తా, ఏం చేస్తావు, కూర్చో, ఏం చేస్తావు, కోపం తెప్పిస్తే ఏం చేస్తావు, ఎందుకు ఇంత చీప్ గా చూస్తున్నారు నాగమణికడ్డని? కంప్లీట్ గా నాకైతే అస్సలు నచ్చలేదు నాగమణికడ్డ విషయంలో. పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ బిహేవ్ చేసిన విధానం నాకు 1.2% కాదు, అసలు 0.5% కూడా నాకు నచ్చలేదు. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అండ్ రివ్యూ. నాగమణికంఠ విషయంలో నేను చాలా హర్ట్ అయినా, నాకు నిజంగా బాధ వేసింది. ఒక మనిషిని అంత హింసించడం మంచిది కాదు. సో సీత, నబీల్ అండ్ దే ఆర్ ద బెస్ట్ అనే ఫీలింగ్ నాకు వస్తుంది రోజు రోజుకి. మరి ఎలా ఇంప్రూవ్ అవుతారో చూడాలి. అండ్ ప్రేరణ వాజ్ గుడ్. సో నాగమణికంఠని అలా టార్గెట్ చేయకుండా ఉంటే బాగుంటుందని పర్సనల్గా నా ఫీలింగ్. అండ్ సో ఇది ఇవాళ రివ్యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ ఒపీనియన్స్ని కామెంట్స్తో తెలపండి. అండ్ మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని, మా ఛానల్ని లేపుతారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మేము కష్టపడి మీకోసం రివ్యూ తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నాం. లాస్ట్ వరకు ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీ పేషెన్స్తో మీ టైంని పెట్టి మా రివ్యూ చూసినందుకు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. నేను మీ నివిలానంద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.